మరిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా పెడుతుండగా ప్రతి చూపు తనకై వేచి నవవధు చెలిమే బలపడి రుణమై ముడిపడి రాగాలాపన మొదలవుతుండగా జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవదోషం లేని చల్ది దోషం లేని ఏకైక పదార్థం. ఈ బెల్లాన్ని జీలకర్రతో కలిపి ముహూర్తం అయిపోయిన తరువాత రెండిటిని మూర్ధన్య స్థానముల యందు పెట్టిస్తారు వధూవరులకు. ఆ సుముహూర్త కాలమునందు చెయ్యవలసిన పని ఏమిటి అంటే, ప్రధానంగా శుభముహూర్తానికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. నేను ఈమెని చూస్తున్నాను ఈ సుముహూర్తంలో, నేను చూసిన ఈ ముహూర్తము సుముహూర్తమని మీరందరూ అనండి. ఆ ముత్యాల తలంబ్రాలు సీతారాములు పూసుకుంటుంటే ఎంత అందంగా ఉంటుందో వర్ణించారు శంకరాచార్యుల వారు. అటువంటి తలంబ్రాల ఘట్టం, ఆ సంతోషం సభలో మగపెళ్లి వారికి ఆడపెళ్లి వారికి కలిగి మనందరం ఒకటే అన్న భావన రావాలి. వైభోగమే
మగువేళ పదుగురిలో స్పందనలే శుభమంత్రమల్లి మ్రోగగా మా సౌఖ్యమంత మా భాగ్యమంత మా సంపదంత మా మురిపెమంత మా వేడుకంత మా వెలుతురంత మా ప్రేమంత మా ప్రాణమంత మా గడపను వదలగ మీ గుడి చేరగ తలను వంచి తరలి వెళ్ళు తరుణంలో తడి ముసిరిను కన్నుల్లో తడి ముసిరిను కన్నుల్లో తడి ముసిరిను కన్నుల్లో జాబిలమ్మ కోతానదుచు జానకి తానే కావదుచు ప్రేమకు నేడే పురుడంట కలంబ్రాలతో దోసిల్లు అనువందాలతో పిల్లు కందిన అందపు కావిళ్ళు కన్నె బుగ్గలో కావళ్ళు దోసిల్లెత్తిన చేతుల చాటున దోచక తప్పని దూర సొగసులు దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సీపులు కలువ వచ్చే చేయి కలువ పూమొక్క కలుపుకున్న వేలు చంద్రకిరణ